అలాగే మీకు మరో మాట చెప్పమా, ఈ రోజు నిజంగానే మా బిడ్డని పోగొట్టుకుంటామేమోనని మాకు అనిపించింది. అలా ఎన్నటికీ జరగదు షహిన్షా. ఇప్పుడు మీకు తోడుగా మన ప్రజల ఆశీస్సులున్నాయి. మీకు తోడుగా మేమున్నాము. అలాగే మీకు మాటిస్తున్నాం, మా ప్రాణం ఉన్నంత వరకు మీ బిడ్డకి ఎలాంటి హాని జరగనివ్వమని. ఖాన్ సాబ్, కోటలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు మరింత పెంచండి. చిత్తం హుజూర్. రాత్రివేళ కాపలా ఎక్కువగా పెంచాం. అంతేకాదు ఇంకొంతమందిని ప్రవీణులైన యుద్ధవీరుల్ని కోటకు రక్షణగా నియమించాం. కొంతమంది నపుంసుకుల్ని, సేవకుల్ని రుకయ్య బేగం గారి సైనాగారం దగ్గర కాపలాగా ఉంచడం జరిగింది. అంతేకాదు అంతఃపురానికి కూడా రాజపుత్ర సైనికుల్ని చాలా కట్టుదిట్టంగా కాపలా ఉంచడం జరిగింది. చాలా మంచి పని చేశారు ఖాన్ సాబ్. ఏ చిన్న పొరపాటు కూడా జరగటం మాకిష్టం లేదు. చిత్తం హుజూర్. కానీ షహిన్షా, ఈ విషయంలో కొంతమంది మౌల్వి సాబులు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళేమంటున్నారంటే రాజపుత్ర సైనికులు అంతఃపురానికి ఇది మతానికి సంబంధించింది కాదు, ఇది మాకు పుట్టబోయే బిడ్డకు సంబంధించింది. ఇది మా బేగం ప్రాణాలకు సంబంధించింది. ఖాన్ సాబ్, ఖాన్ సాబ్, ఇందులో మత పెద్దలు ఎవ్వరూ తలదూర్చటం మేము అస్సలు సహించలేము. అందుకని వారికి ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పండి. మీ ఆజ్ఞ తప్పక పాటిస్తాం హుజూర్. షహిన్షా, పన్నా నుంచి ఒక కబురు వచ్చింది. హుజూర్, మీకు అభ్యంతరం లేకపోతే కాసేపు నేను బయట ఉంటాను. పర్వాలేదు, చెప్పండి. ఏంటా కబురు? షహిన్షా, గాజీ ఖాన్ మన రాజ్యానికి ద్రోహం చేయాలని ప్రయత్నించినవాడు. పన్నారాజు రామచంద్ర గారి వద్ద ఆశ్రయం పొందాడు. మన మనుషులు రాజుగారికి నచ్చజెప్పాలని ఎంతగానో ప్రయత్నించారు. అయినా ఆయన వారి మాటలకు విలువ ఇవ్వలేదు. ఖాన్ సాబ్, రామచంద్ర గారికి వెంటనే కబురు పంపండి. మొఘలాయి సామ్రాజ్యానికి ద్రోహం చేసిన వాడికి ఆశ్రయం ఇవ్వటం కూడా మాతో శత్రుత్వాన్ని కోరి తెచ్చుకున్నట్లేనని చెప్పండి. దానికి ఎదురయ్యే ఫలితాన్ని వారు తప్పక అనుభవించాల్సి వస్తుందని చెప్పండి. చిత్తం హుజూర్. ప్రణామాలు రుకయ్య బేగం. ఆదాబ్ జోదా బేగం. ఇక్కడికొచ్చి చాలా మంచి పని చేశారు. ఒంటరిగా మా మనసుకు ఏం తోచడం లేదు. రండి, మాతో కలిసి ఒకసారి పాచికలాట ఆడండి. అలాగే, తప్పకుండా. ప్రస్తుతం మీరు ఔషధం తీసుకునే వేళయింది. యా అల్లా, ఇంకా ఎన్నని సహించాలి నేను? అమ్మనవుతున్నాననే నాటకంలో ఈ చేదు కషాయం తాగాల్సి వస్తుంది. లేదు లేదు జోదా బేగం, ఒకవేళ ఇది గనక చేదు కషాయం అయితే మేమెంత మాత్రం ఇది తాగలేం. అయినా రుకయ్య బేగం, దాని ఫలితం తీయగా ఉంటుంది కదా. ఇది మీకు పుట్టబోయే బిడ్డకి ఎంతో మేలు చేస్తుంది. తాగండి. మీరు మాటలతో మాయ చేయడంలో చాలా గొప్పవారు జోదా బేగం. సర్లేండి, మేమిది ఎలాగోలా తాగేస్తాం. యా అల్లా, ఇది ఇంకా చేదుగా అనిపిస్తోంది. తీసుకెళ్ళు. రుకయ్య బేగం, నిన్ను జరిగిన దానికి ఇక ముందు మనం ఎంతో జాగ్రత్తగా ఉండక తప్పదు. అందుకని మేము అనుకునేది ఏంటంటే ప్రతి క్షణం మిమ్మల్ని కనిపెట్టుకుని ఎవరో ఒకరు ఉండాలి. అందుకని మేము మీకు చేసే విన్నపం ఏంటంటే మీరు మళ్ళీ హోషియార్ ఖాన్ని మీ సేవకుడిగా నియమించండి. కానీ జోదా బేగం, హోషియార్ ఖాన్, హుజూర్, దయచేసి నన్ను క్షమించండి హుజూర్. వెళ్ళిక్కడి నుంచి. నువ్వు నా మాటకి ఎదురు చెప్తావా? నా మీదే గొంతెత్తి మాట్లాడతావా? వెళ్ళిక్కడి నుంచి. రుకయ్య బేగం, జరిగిపోయిన దాన్ని కాస్త మర్చిపోండి. హోషియార్ ఖాన్ ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు. మీకు తెలుసా, మా సేవలో ఉండి కూడా మీ గురించి మాట్లాడుతూ ఉండేవాడు. మీ పేరే స్మరించేవాడు. ఎన్నో ఏళ్లు తను మీ సేవలోనే ఉన్నాడు. ఇప్పుడు మీకు తన సేవలు ఎంతో అవసరం. అందుకని అతన్ని క్షమించేయండి రుకయ్య బేగం.
అలాగే కేవలం మీరు చెప్పారని నేను తన్ని క్షమిస్తున్నాను. శుక్రియా హుజూర్, శుక్రియా. రుకయ్య బేగం, ఇకిప్పుడు హోషియార్ ఖాన్ మీ సేవలో ఉన్నాడు కాబట్టి మీరు అనుమతిస్తే మేము మందిరానికి వెళతాం. మేం మందిరంలో మీకోసం, మీకు పుట్టబోయే బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తాము. తప్పకుండా. మీరు మా మంచి కోరుకుంటున్నప్పుడు మేము మిమ్మల్ని ఎలా ఆపగలం జోదా బేగం? మీరు వెళ్ళండి. అలాగే, మేం మందిరం నుంచి తిరిగి వచ్చాక మిమ్మల్ని కలుస్తాము. ఖుదా ఆఫీస్. ప్రణామాలు. నిజంగా హోషియార్, నువ్వు తిరిగి వచ్చినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. నేను కూడా ఈ క్షణం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను హుజూర్. చాలా కాలంగా మీ కాళ్ళు పట్టలేదు. ఏది, ఇలా ఇవ్వండి, పడతాను. ఏమైంది? ఎందుకు అక్కడే ఆగిపోయావు? లోపలికి రా. లేదు జోదా బేగం, లోపలికి రావడానికి నాకు అనుమతి లేదు. జకీరా, మందిరమైన మస్జిద్ అన్నా, ఈశ్వరుడైన అల్లా అయినా వారి సన్నిధిలోకి రావడానికి ఎవరూ ఎవరిని ఆపలేరు. మీరు మాతో సంతోషంగా రావచ్చు. రండి. అమ్మా జగన్మాత, మా కుటుంబంలోని అందరినీ రక్షించు తల్లి. అందరికీ శుభమంగళ దీవెనలివ్వు. రుకయ్య బేగం ఆవిడికి పుట్టబోయే సంతానాన్ని సురక్షితంగా చూడు తల్లి. ఎందుకంటే ఆ కారణంతో షహిన్షా ముఖంలో ఆందోళన కనిపిస్తుంది. అది చూసి నేను తట్టుకోలేనమ్మా. అందరినీ రక్షించు మాత. అరే, ఈ లేఖను ఎవరిందులో పెట్టారు? ఇందులో ఏముంది జోదా? తెలీదు. అయినా దీన్ని ఎవరు మా పల్లెకిలో పెట్టి వెళ్లారు? ఉర్దూలో రాసుంది, అర్థం కావడం లేదు. అరే జాకీరా, నీకు ఉర్దూ చదవడం వచ్చు కదా? చదివి వినిపించు. షెహన్షా జలాలుద్దీన్ గారికి ఆదాబ్. మా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి షెహన్షా. మేము చాలా పెద్ద ఇబ్బందుల్లో ఉన్నాం. మాకు న్యాయం చేయండి. చాంద్ బేగం. ఈ చాంద్ బేగం ఎవరు? ఈవిడ షెహన్షా పేరు మీద ఉత్తరం రాసి మీ పల్లకిలో ఎందుకు పెట్టారు? ఇదేంటో నాకు కూడా తెలియడం లేదు మోతి. ఇదిగో, నువ్వు పల్లకి చుట్టుపక్కలకి ఎవరైనా రావడం చూసావా? లేదు బేగం సాహెబా. మంచిది. ఎవరికంట పడకుండా ఈ లేఖను మా పల్లకిలో ఎందుకు పెట్టారు? ఎవరై ఉంటారు ఈ చాంద్ బేగం? ఆదాబ్. షెహన్షా గారికి జయము జయము. జోదా బేగం మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చారు. వారిని లోపలికి పంపించండి. అలాగే మరో మాట, జోధా బేగం గారు ఎప్పుడు వచ్చినా మా అనుమతి తీసుకోకుండా లోనికి పంపండి. జోధా బేగం ఈ సమయంలో ఇక్కడేంటి? ప్రణామాలు షెహన్షా. ఆదాబ్ జోధా బేగం.
మీరు ఈ సమయంలో ఇక్కడికి? అవును, ఒక ముఖ్యమైన పని వల్ల మీ విశ్రాంతికి ఇబ్బంది కలిగించాను. మరేం పర్వాలేదు, కూర్చోండి. అందరూ వెళ్ళిపోండి. అంటే మీకు మాతో పని పడింది. దయచేసి సాకులు చెప్పకండి జోధా బేగం. మీరు ఇక్కడికి వచ్చింది మమ్మల్ని కలిసేందుకు అని మాకు బాగా తెలుసు. ఇదేమిటి జోధా బేగం? ఈ లేఖ మీకోసం రాసిందే. ఉర్దూలో రాసింది, అందుకే మాకు అర్థం కాలేదు. తర్వాత ఇందులో ఏముందో జాకీరా చదివి చెప్పింది. ఇందులో ఏం రాసింది జోధా బేగం? మీరే స్వయంగా చదవండి. ఒకవేళ మీరు మాతో పరాచకాలాడుతున్నట్లయితే ఇది మాకు నచ్చలేదు. అంతా తెలిసిన తర్వాత కూడా మీరు మమ్మల్ని చదవమంటారేంటి? మేం మీతో పరాచకాలు ఎందుకు ఆడతాం షహిన్షా? అయినా మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీకు ఈ విషయం తెలియదంటే మేము నమ్మలేకపోతున్నాం. ఏంటి? ఏం తెలియడం లేదు మాకు? జోధా బేగం, ఈ మొఘలాయి సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన మాకు చదవటం రాయటం రాదు. మాకు నిజంగానే చదువు రాదు. అర్థమైంది, మీరు మాతో పరాచకాలు లేదు ఆడుతున్నారు. లేదు జోధా బేగం, మేము మీతో పరాచకాలు ఎందుకు ఆడతాం? మా అమ్మగారు కానీ అలాగే మహామంగ కానీ మమ్మల్ని చదివించాలని ప్రయత్నం చేయలేదు. కానీ ఆ సమయంలో పరిస్థితులు కూడా అలాంటివి. అలాగే మాకు చదువు మీద శ్రద్ధ కూడా లేదు. ఫోన్లేండి, ఇందులో ఏం రాస్తుందేంటో మాకు చెప్పగలరా? హా, అలాగే. ఈ లేఖలో ఎవరో చాంద్ బేగం పేరు రాసుంది మీ సాయం కోసం. ఇందులో ఆమె ఏం రాసిందంటే ఆవిడేదో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని మీ సాయం అర్థిస్తోంది. మాకు చాంద్ బేగం అంటే ఎవరో తెలియదు. అయినా సరే మీరు ఉత్తరం మాకివ్వండి, మేము దీని గురించి విచారణ జరిపిస్తాం. ఒక మాట చెప్పమంటారా షహిన్షా? మీకు పుస్తకాలతో ఎలాంటి సంబంధం లేదని అంటే ఎవరు నమ్మరు. ప్రతి విషయమూ తెలుసు మీకు, ఎన్నో శాస్త్రాలు తెలుసు మీకు. అది నిజమే జోధా బేగం. ఆ ఖుదా మాకు ఒక ప్రత్యేకమైన శక్తిని ప్రసాదించాడు. ఏదైనా విషయాన్ని ఒక్కసారి వింటే మేము అస్సలు మర్చిపోం. అవునా? ఎప్పటికీ మర్చిపోరా? అస్సలు మర్చిపోం. కానీ మీతో జరిగే ఈ చిలిపి గొడవలున్నాయి, వాటిని 2-3 రోజులు మర్చిపోతూ ఉంటాం. జలాల్, హుమాయూన్ గ్రంథంలో మనకు చాంద్ బేగం గురించి రాసుంది. శేర్షి సూరి గారు 3 బేగంలను తోడర్మల్తో పాటు కీర్తి శేషులైన హుమాయూన్ అన్నయ్య గారి దగ్గరికి పంపించారు. ఒకరు మేవా బేగం, రెండో వారు బేగా బేగం. ఆవిడ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఇక 3వ బేగం పేరు చాంద్ బేగం. మరిప్పుడు వచ్చే ఆలోచనలు ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా ఆవిడ ఎక్కడున్నారు? అయినా ఇంత అకస్మాత్తుగా ఈ సందేశం ఎందుకు పంపారు? ఆవిడ స్వయంగా మన ముందుకెందుకు రాలేదు? ఒకవేళ ఈవిడ అదే చాంద్ బేగం అయి ఉంటే, అలాగే దొంగచాటుగా జోధా బేగం ద్వారా ఉత్తరం మాకు పంపించిందంటే ఆవిడ ప్రమాదంలో ఉన్నట్టే లెక్క. అందుకే ఆవిడ మా ముందుకు రాలేకపోతోంది. తోడర్మల్ గారు, ఆ 3 బేగంలను మీరు ఎక్కడికి తీసుకెళ్లారు? ఆ రోజు అసలు ఏం జరిగిందేంటో మేము వివరంగా తెలుసుకోదలిచాం. నేను కొంతమంది సైనికులు తోడురగా 3 బేగంలను తీసుకుని షహన్షా హుమయూన్ గారి దగ్గరికి వెళ్ళాను. వారిని అప్పగించి నేను వచ్చేశాను. అయితే తోడర్మల్ గారు ఆ 3 బేగంలని మా నాన్నగారి వద్ద విడిచిపెట్టారనమాట. కానీ ఆ 3 బేగంలలోని చాంద్ బేగం నుంచి ఎలాంటి కబురు లేదు, సందేశం లేదు. అంటే ఆవిడ ఎక్కడో ఖైదీ అయి ఉండాలి, లేదా ఆవిడ మన ముందుకు రానివ్వకుండా ఎవరో తనను ఆపుతున్నట్టున్నారు. ఇలాంటి ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆవిడకు సాయం చేయటం మన బాధ్యత అవుతుంది, మన విధి కూడా. తను ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. ఇప్పుడున్న సమస్య ఇదే షహిన్షా. ఆవిడిప్పుడు ఎక్కడుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు. మరి మీరు ఆవిడకి ఎలా సహాయం చేయగలరు? ఎలాగైనా చేయక తప్పదు జోధా బేగం, ఎందుకంటే ఆమె వరుసకు మాకు తల్లితో సమానం. ఆవిడికి సాయం చేయడం మా బాధ్యత. ఆవిడను వెతికేందుకు మేము అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం. ఈరోజు ప్రశ్న: అక్బర్ మొదటి భార్య పేరేంటి? ఏ రుకియా సుల్తానా బేగం, బి జోదా భాను. ఏమిటంత దీర్ఘాలోచన జోదా? షహన్షా గారు ఏమన్నారు చాంద్ బేగం విషయంలో? జోదా, మోతి,
చదవడం రాయడం రాని రాజులు కూడా ఉంటారని విన్నావా నువ్వు? అసలు చదివే నేర్చుకుని రాజుంటాడా? అదేంటి అలా అంటున్నారు మీరు? అలా ఏ ఒక్క రాజు ఉండనే ఉండరు. అలాంటి ఒక రాజున్నాడు మోతి. ఎవరంటే మొఘలాయి సామ్రాజ్యపు షహిన్షానే. మీరు అలా అంటున్నారేంటి? నేను అసలు నమ్మలేకపోతున్నాను. మొదట్లో నేను కూడా అది నమ్మలేకపోయాను, కానీ అది పూర్తిగా నిజం. అక్షరం ముక్కు రాకపోయినా ఎంతో తెలివిగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు వారు. అది మెచ్చుకుని తీరాల్సిందే కదా. ఇక మీరేమో ఎన్ని నెలలుగా వారికి కుప్పలు తెప్పలుగా లేఖలు రాస్తూనే ఉన్నారు. నాకిప్పుడు అర్థమైంది షెహెన్షాతో అపార్థాలు తొలగించుకోవాలని మీరు చేసే ప్రయత్నాలు ఎందుకు ఫలించలేదు. అవును, వారికొచ్చిన లేఖను వేరొకరితో చదివించుకునేవారన్నమాట. నేను తమన్ని ప్రశంసించదలిచాను, కానీ అవకాశం లభించలేదు. అందుకని నాకు మీ నిర్ణయానికి, మీ పాలనా కౌశల్యానికి ఎంతో సంతోషంగా ఉందని ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నాను. ఇట్లు మీ రాణి జ్యోతా. మోతి, రేపు ఉదయమే ఈ లేఖని షహిన్షా గారికి అందజేయి. ఈ రాత్రి కోసం నేను ఎంతో ఆత్రంగా వేచి ఉన్నాను షహిన్షా. మేం కూడా ఈ రాత్రి కోసం ఎదురు చూస్తున్నాం జ్యోతా బేగం. ఆ లేఖలో రాసిన ప్రతి శబ్దం నా హృదయం నుంచే వెలువడింది షహిన్షా. ఇప్పుడు నాకు అర్థమైంది. ఆ రోజు రాత్రి నా గదికొచ్చినప్పుడు వారు అలా ఎందుకన్నారు? నేనే వారిని ఆహ్వానించానన్నారు. భగవంతుడా, ఎవరూ లేఖలో లేనిది చదివి వినిపించారు. నేనేమో తప్పు వారిదే అనుకుంటూ వచ్చాను, అందుకే వారినలా నెట్టేశాను. అలా అంటున్నారండి జ్యోతా మీరు? మీ విషయంలో ఎవరైనా ఎందుకలా చేస్తారు? ఎందుకలా చేశారంటే మాకు షహిన్షాకి గొడవలు జరగాలని అనుకున్నారు, అందుకే అలా చేశారు. చివరికి అదే జరిగింది మోతి. బహుశా ఆ రోజు రాత్రి నేనే వారిని నా గదికి రమ్మన్నానని ఎవరో వారికి ఆ లేఖలో రాసున్నట్టుగా చదివి వినిపించుంటారు. అలా ఎవరు చేశారని మీరు అనుకుంటున్నారు జ్యోతా? మహామంగ తప్ప వేరెవరై ఉంటారు. సుజామల్ అన్నయ్య విషయంలో కూడా ఆవిడే అలా అబద్ధాలు చెప్పింది. అయినా మహామంగకి మీరంటే ఎందుకు పడదో నాకు అస్సలు అర్థం కావటం లేదు. అది నాకు తెలియదు మోతి, కానీ ఆవిడ చేసిన దానికి తగిన శిక్ష పడింది ఆవిడికి. ఆవిడ చేసిన కార్యకలాపాల వల్ల షహిన్షా గారి దృష్టిలో ఆవిడ దిగజారిపోయింది. నాకు మహామంగ గురించి ఎలాంటి బాధ లేదు మోతి. నేను బాధపడేదల్లా చాంద్ బేగం గురించే. ఆవిడ ఎందుకు షహిన్షా సహాయాన్ని అర్థించినట్లు మోతి? ఆదాబ్ జావేదా బేగం గారు, తమ నన్ను రమ్మన్నారట. ఆదాబ్ రేషం ఖాన్, రారా వచ్చి కూర్చో. నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నా ఉద్దేశంలో నువ్వు మా అత్తయ్య గారికి అందరికన్నా ముఖ్యమైన నపుంసక సేవకురాలివి. అంతేకాకుండా నిజం చెప్పాలంటే మహల్లో ఉన్న అందరూ నపుంసకుల కంటే ఎక్కువ అందమైన దానివి కదా. ఇదంతా తమరి మంచితనం హుజూర్. అవును, కానీ నీలో ఒక లోపం ఉంది. నిన్ను నువ్వు ఎలా అలంకరించుకోవాలో నీకు బొత్తిగా తెలీదు. అందుకని నేను నిన్ను ఆ పని మీదే రమ్మన్నాను. ఆదాబ్ జావిదా బేగం. సలాం. జకీరా, బెనజీర్ అంత అందంగా ఉండడానికి నువ్వెంత సాయపడ్డావో నాకు బాగా తెలుసు. అందరికీ తెలుసు. ఒకసారి నేను కూడా ప్రయత్నించినప్పుడు అంతా తలకిందులైపోయింది. కానీ ఇవాళ రేషం విషయంలో మాత్రం అలాంటిదేమీ జరగదని నాకు గట్టి నమ్మకం ఉంది. నువ్వు రేషంని అత్యంత అందంగా తీర్చిదిద్దాలి. తన మోహన్ తల తల మెరిసిపోవాలి, సరేనా? నేనెలా చెప్తానో అన్ని అలాగే చేస్తూ ఉండాలి. వద్దు వద్దు జావేదా బేగం, నన్ను ఇలాగే ఉండనివ్వండి. నా మీద అంత దయ చూపించవలసిన అవసరం లేదు. చాలా అవసరం. రారా, తొందరగా కూర్చో, త్వరగా కూర్చో. హాయ్ అల్లా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా రేషం ఖాన్? ఇప్పుడు నిన్ను ఎవ్వరూ గుర్తుపట్టలేరు. నేను చెప్పాను కదా, ఇలా చేసినందువల్ల నీ అందం మరింత రెట్టింపవుతుందని. మహామంత్రి గారి కోళ్ళు కదా, నేను ఇదంతా భరించవలసి వస్తుంది. యా అల్లా, నన్ను నువ్వే కాపాడాలి ఈ పీడ నుంచి. ఈరోజు ప్రశ్న: అక్బర్ మొదటి భార్య పేరేంటి? ఏ రుకియా సుల్తానా బేగం, బి జోదా భాను. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈరోజే SMS చేయండి.
SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకో.